నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే ఆధార్ నుంచి అన్నమాట. సో ఆధార్ వాళ్ళైతే కొత్త ఆధార్ యాప్ని అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో డిజిటల్ ఐడి, ఫేస్ స్కాన్, సెక్యూరిటీ అనే ఫీచర్స్తో పాటు కూడా ఉంది. సో ఆబ్వియస్గా ప్రతి అప్లికేషన్లో లాగిన్ చేసుకోవడానికి మీకు ఏమంటారు మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చేంజెస్ చేసుకోవాలన్నా సరే కూడా కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నేను ట్రై చేసి సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు. సో మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 70 అల్ట్రా సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ బయటపడ్డాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే క్వాల్కమ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 5 SoCతో పాటు వస్తుంది. ఓలెడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. రెజల్యూషన్ చూసుకుంటే 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే హింట్స్ ఇక్కడ ఇచ్చారు. 6.67 ఇంచెస్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే ఇంకొక అంచనాలు అయితే. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 60,000 50,000 మధ్యలో ఉండే అవకాశం ఉందంట. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ GT8 Pro ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అవి లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఇది అంటే ఇండియాలో అయితే రాలేదు. సో ఇది అఫీషియల్గా చైనాలో లాంచ్ అయిపోయి ఇండియాకి వచ్చినాక సపరేట్ డెడికేటెడ్ అప్డేట్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒకవేళ ఇండియాకి వస్తే ఎంత పడుతుంది అంటే మాత్రమే 68,000-64,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చే అవకాశం ఉందనేసి అయితే అంటారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కామెట్ నుంచి అన్నమాట. సో కామెట్ బ్రౌజర్ అవుతుందో మనకు ఆల్రెడీ పీసీలో ఉంది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేసిన కామెట్ బ్రౌజర్ గురించి. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్లో కూడా స్టార్ట్ అయింది అనమాట. ప్రస్తుతానికి అయితే ఇన్వైట్ బేసిస్ మీద రోల్ అవుట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. సో ఇక్కడ ఎక్స్లో అరవింద్ శ్రీనివాసన్ ఎవరైతున్నారో అతను కూడా ఒక పోస్ట్ కూడా పెట్టిండు అనమాట. సో కామెట్ బ్రౌజర్ అవుతుందో మెల్లమెల్లగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది paint.net అనే నెట్. ఇది స్లైడ్ ఫోటోషాప్ లాగానే యూజ్ చేస్తే బేసిక్ టూల్స్తో పాటు కూడా వస్తుంది. దీనిలో కొత్త వర్జన్ వచ్చింది 5.11.944.392224 వర్జన్ అయితే తీసుకొచ్చారు. సో సింపుల్ చెప్పాలంటే 5.110 వర్జన్ అనుకోవచ్చు, ఈజీగా అర్థం కావడానికి. అదైతే వచ్చింది. ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే మాత్రము MSI వాళ్ళని చెప్పడం. సో MSI వాళ్ళు బండిల్ తీసుకొచ్చారు. సో MSI వాళ్ళది ఇది Claw 8 AI ప్లస్ Claw 7 AI ప్లస్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, చేతిలో పట్టుకుని ఆడేటివి హ్యాండిల్ గేమింగ్ కన్సోల్స్ అంటారు, చేతిలో పట్టుకొని ఆడుకోవచ్చు. దానికి లిటిల్ నైట్మేర్స్ 3 అనే గేమ్ అయితే బండిల్ తీసుకొచ్చారు. October 10th నుంచి November 30th దాకా ఇది నడుస్తుంది. ఈ గ్యాప్లో ఒకవేళ మీరు ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ ఉన్న హ్యాండిల్ గేమింగ్ కన్సోల్స్ ఉంటాయి, ఇట్లా మీరు అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే యాజ్రాక్ నుంచి అన్నమాట. సో యాజ్రాక్ వాళ్ళు ఆర్క్ ప్రో B60 ప్యాసివ్ ఇది షోస్ అయితే తీసుకొచ్చారు ఆస్ట్రేలియాలో. ఇది $898 ఆస్ట్రేలియన్ డాలర్స్ AUD అని ఉంది. ఆ ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చింది. 24 GB మోడల్ అన్నమాట ఇది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే మనకు అందరూ తెలిసిందే, మోస్ట్లీ వర్క్ స్టేషన్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. అండ్ 24 GB వేరియంట్ అంటే మాత్రమే పెద్ద ప్రైజే, అంటే జస్ట్ ఒక అప్డేట్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. మోస్ట్లీ సర్వర్స్ కూడా ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో ఇది ఏ ప్లేగ్ టేల్ ఇన్నోసెన్స్ అనే గేమ్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే 2019లో వచ్చింది. కథ కూడా బాగానే ఉంటుంది. నేను ఆడినాను. అక్క తమ్ముడు మధ్యలో బాండింగ్కి సంబంధించింది ఉంటుంది. ఇన్నోసెన్స్ అనే గేమ్ ట్రై చేయండి. దీంట్లో సీక్వెల్ కూడా ఉంది, రిక్వెమ్ అనేసి. అది ట్రై చేయలేను. ఇన్నోసెన్స్ అయితే ట్రై చేసినాను. అండ్ నెక్స్ట్ ఇయర్ దీనికి ఇంకొక సీక్వెల్ వస్తుంది. సో దానికోసం కూడా వెయిటింగ్ అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. కంపల్సరీ 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాల్సిందే, 50 GB స్టోరేజ్, మంచి i3 ప్రాసెసర్ ఉంటే కూడా సరిపోతుంది అనమాట. ఆడచ్చు. వన్ ఆఫ్ ద విజువల్గా బాగుంటుంది, పజిల్ లెవెల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇవాళ టెక్ న్యూస్, గేమ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.